లాస్ట్ వీడియోలో రియల్స్ నెంబర్స్లో మనము న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ గురించి చెప్పుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 ఇలా కౌంట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్ని ఎంతో డినైట్ చేస్తాము. హోల్ నెంబర్స్ మాత్రము 0 నుండి కౌంట్ చేస్తారు, 2 డినైట్ చేసేస్తాము. ఇంటీజర్స్ని మాత్రము ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ దేంతో డినైట్ చేస్తారు, జెడ్తో డినైట్ చేస్తారు. మరి నెక్స్ట్ ఏంటిది, రేషనల్ నెంబర్ గురించి చెప్పుకుందాం అన్నాం కదా. ఇప్పుడు మనము రేషనల్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. రేషనల్ నెంబర్స్ని దేంతో డినైట్ చేస్తారు, క్యూతో డినైట్ చేసేస్తారు అనమాట. రేషనల్ నెంబర్స్ క్యాన్ బి రిటర్న్ హ్యాస్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. అంటే 2 ఇంటీజర్స్ని మనం రేషనల్ నెంబర్స్ లాగా రాయొచ్చు. అంటే దాన్ని ఏ ఫార్మాట్లో రాయొచ్చు, P/Q ఫార్మాట్లో రాసేస్తాం అనమాట. అంటే సింగిల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్, ఇంటీజర్స్ అనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 5/7, 11/9, 2/3 ఇవి రేషనల్ నెంబర్స్ కిందకి వచ్చేసేస్తాయి. మరి రేషనల్ నెంబర్స్ని క్యూతో ఎందుకు డినైట్ చేస్తామంటే, మనము రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కదా, రేషనల్ నెంబర్స్ P/Q ఫార్మాట్లో అనుకున్నాం కదా. దీన్ని డివిజన్ చేసినప్పుడు మనకి కోషెంట్ వస్తుంది కదా, అందుకే మనం రేషనల్ నెంబర్స్ని క్యూతో డినైట్ చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామంటే ఇక్కడ 2/3, 9/3 ఉన్నాయి కదా. అయితే 9/3లలో దీన్ని డివిజన్ చేసినప్పుడు ఇక్కడ 3 కోషెంట్ వచ్చేసేసింది అనమాట. సో అందుకే రేషనల్ నెంబర్స్ని క్యూతో డినైట్ చేసేసేస్తారు. మనము 2 ఇంటీజర్స్ని మాత్రమే కాదు, 1 ఇంటీజర్ని కూడా మనము రేషనల్ ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామనంటే 15/15ని 15 ఇంటీజర్స్ ఇచ్చి రేషనల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేయమంటే మనం ఏం రాయాలి, 15/1 లేకపోతే 1/15 ఇలా రేషనల్ నెంబర్స్లలో రాయొచ్చు అనమాట. అంటే ఇంటీజర్స్ని మనము రేషనల్ నెంబర్లోకి రాయొచ్చు. ఇప్పుడు మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాము. సమ్ నెంబర్స్ కెనాట్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. అంటే సమ్ నెంబర్స్ కెనాట్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. అంటే ఈ ఇర్రేషనల్ నెంబర్స్కి మనము డివిజన్ చేసినప్పుడు కోషెంట్ అనేది ఉండదన్నమాట. కోషెంట్ అనేది ఉండని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామంటే 3/7, 32/7ని మనము డివిజన్ చేసినప్పుడు ఇక్కడ మనకి కంటిన్యూషన్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా కంటిన్యూషన్గా వచ్చేదానినే ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట. కోషెంట్ అనేది ఉండదు కాబట్టి దీనినే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఈ సబ్జెక్ట్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాము, న్యాచురల్ నెంబర్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది నేచురల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి రియల్ నెంబర్స్లో ఉంటాయి. 9th క్లాస్ మ్యాథ్స్ రియల్స్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్.